హే హలో ఎవ్రీవన్. సో ఈ సెషన్లో మనము అజూర్ డేటాబ్రిక్స్లో ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ద వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే పార్టీషనింగ్. కరెక్ట్, పార్టీషనింగ్. సో ఈ పార్టీషనింగ్ అనే కాన్సెప్ట్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు ఆప్టిమైజేషన్ టెక్నిక్లో? సో ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటే ఏంటంటే మన డేటాని, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ డేటాని వెరీ ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకోవాలి, డేటాని డిస్ట్రిబ్యూట్ చేయాలి. రైట్. సో కోడ్ అనేది మనం ఆప్టిమైజ్డ్ గా మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేవి మనకు అజూర్ డేటాబ్రిక్స్ లో ఉన్నాయి. ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ద బేసిక్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే పార్టీషనింగ్. దెన్ వాట్ ఈస్ పార్టీషనింగ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. సో పార్టీషనింగ్ అంటే ఏంటంటే, సో సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు అజూర్ డేటాబ్రిక్స్ లో మనం క్లస్టర్స్ క్రియేట్ చేస్తాం. ఆల్ పర్పస్ కంప్యూట్ లో మనం ఐదర్ హై కాన్కరెన్సీ క్లస్టర్ ఆర్ లెగసీ షేర్డ్ కంప్యూట్ ఆర్ పర్సనల్ కంప్యూట్ తో మనం క్లస్టర్స్ క్రియేట్ చేస్తాం. క్లస్టర్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మెషిన్స్. రైట్. క్లస్టర్ లో మనకు డ్రైవర్ ప్రోగ్రామ్ ఉంటుంది, మల్టిపుల్ వర్కర్ నోట్స్ వస్తాయి, మినిమం 5 మాక్సిమం 10 అలా క్రియేట్ చేస్తాం. రైట్. సో క్లస్టర్ లో గ్రూప్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా డేటా సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 GB. రైట్. మీరు పర్సనల్ కంప్యూట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఒక డ్రైవర్ ప్రోగ్రామ్ మనకు క్రియేట్ అవుతుంది. రైట్. అంటే ఓన్లీ ఒక సర్వర్ మాత్రమే ఉంటుంది. ఆ ఒక సర్వర్ తో మీరు 10 GB ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తే ఏమవుతుందంటే సర్వర్ మీద మీకు బర్డెన్ పడుతుంది. రైట్. సర్వర్ ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, మీరు ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఒక క్రిటికల్ టాస్క్, ఒక పెద్ద ఇంపార్టెంట్ ఒక ఫ్యూచర్ టాస్క్ మీద వర్క్ చేస్తున్నారు. రైట్. ఆ టాస్క్ ఒక్కరు కంప్లీట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 days పడుతుంది అనుకుందాం. రైట్. సో అలా కాకుండా ఆ టాస్క్ ని మల్టిపుల్ గా స్ప్లిట్ చేసేసుకొని, సబ్ గా స్ప్లిట్ చేసేసుకొని 10 డెవలపర్స్ కి, రైట్, ఒక పార్ట్ గా డివైడ్ చేసేసుకొని మనం డివైడ్ చేసేసి 10 డెవలపర్స్ ఎట్ ఏ టైం మనకు వర్క్ చేస్తే, ఆర్ఎల్స్ 5 డెవలపర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఆ డేటాని వర్క్ టుగెదర్ గా కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? ఆ డే 1 డేలోనే మనకు చేయాల్సిన వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. రైట్. సో అలాగే అదే టెక్నిక్ ఇక్కడ అజూర్ డేటాబ్రిక్స్ లో అపాచీ స్పార్క్ వాళ్ళు కూడా మనం ఫాలో అవుతున్న ప్రాసెస్ కూడా ఇదే. సో పార్టీషనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 GB ఆఫ్ డేటా ఉందనుకోండి. సో సింగిల్ సర్వర్ మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే ఆ సింగిల్ సర్వర్ మీద బర్డెన్ పడి మనకు టైం పడుతుంది యాక్చువల్ గా వర్క్ ఫినిష్ అవ్వడానికి. అలా కాకుండా ఒక క్లస్టర్ లో గ్రూప్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 GB ఆఫ్ డేటా హ్యాండిల్ చేస్తున్నాను. నాకు 5 సర్వర్స్ ఉన్నాయి. రైట్. కన్సిడర్ ఇక్కడ మనకు 5 సర్వర్స్ ఉన్నాయి. సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4, 5 సర్వర్స్ ఉన్నాయి. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ 10 GB ఆఫ్ డేటా కానీ లేకుంటే లేదా 50 GB ఆఫ్ డేటాని హ్యాండిల్ చేసుకుందాం అనుకోండి. 50 GB ఆఫ్ డేటా హ్యాండిల్ చేసినప్పుడు ఇక్కడ 5 సర్వర్స్ మెయింటైన్ చేస్తే, సో సో లేదా 25 GB మెయింటైన్ చేస్తున్నాం అనుకుందాం. రైట్. 25 GB ఆఫ్ డేటాని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క సర్వర్ కి నేను 5 GB ఆఫ్ డేటాగా నేను డివైడ్ చేసేసాను అనుకోండి. రైట్. చేస్తే ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్ ఇచ్చిన 5 GB ఆఫ్ డేటాని టేక్ అవుట్ చేసేసుకుని ప్రాసెస్ చేసి కంప్లీట్ చేసేస్తుంది. అంటే దీనివల్ల ఎట్ ఏ టైం 5 సర్వర్స్ 5 GB ఆఫ్ డేటాని స్టార్ట్ చేయడం వల్ల, సో ఎట్ ఏ టైం మనకు డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. ఏ సర్వర్ ఆ సర్వర్ మనకు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకొని డేటా ప్రాసెస్ చేసేసుకుని స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డేటా అనేది ప్యారల్ ప్రాసెసింగ్ అవుతుందండి. మల్టిపుల్ సర్వర్స్ కి డేటా డిస్ట్రిబ్యూట్ అయిపోయి మల్టిపుల్ ఎట్ ఏ టైం డేటా అనేది ప్యారల్ ప్రాసెసింగ్ అవుతుంది. అది ఒక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే డేటా షఫిల్ అవుతుంది. అంటే డేటా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డేటా షఫిల్ అవుతుంది అనమాట. సో పార్టీషనింగ్ అనే టెక్నిక్ ఎప్పుడు వెళ్తామంటే ఎస్పెషల్లీ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తున్నాము అన్నప్పుడు మాత్రమే మనం పార్టీషనింగ్ వెళ్తాం. సో ఈ పార్టీషనింగ్ లో మనకున్న డ్రాబ్యాక్స్ ఏంటంటే కేర్ఫుల్ గా ప్లానింగ్ చేయాలి. ఫస్ట్ మనకి ఎంత డేటా వస్తుందో ఫస్ట్ కేర్ఫుల్ గా ప్లాన్ చేసి ఆ వచ్చిన డేటాని ప్రాపర్ గా ఈక్వల్ గా డివైడ్ చేయాలి అన్ని సర్వర్స్ కి. సో దీనివల్ల ఏమవుతుందంటే మెయింటెనెన్స్ అనేది ఓవర్ హెడ్ అయిపోతుంది. రైట్. సో ఇంకొకటి పార్టీషనింగ్ అనేది మనకు స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని డీల్ చేయడానికి పార్టీషనింగ్ అనే టెక్నిక్ అనేది గుడ్ చాయిస్ కాదు. ఓన్లీ పార్టీషనింగ్ అనేది లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని ప్రాసెసింగ్ చేయడానికి మాత్రమే మనకు బెస్ట్ చాయిస్ అవుతుంది. రైట్. ఫస్ట్ మనకు వచ్చే డేటాని బేస్ చేసుకొని మన క్లస్టర్ ని డిసైడ్ చేసి ఆ తర్వాత
కేర్ఫుల్ గా ప్లాన్ చేసి ఈక్వల్ గా డేటాని డిస్ట్రిబ్యూట్ చేసి ప్యారల్ ప్రాసెసింగ్ చేస్తేనే మనకు కరెక్ట్ గా పార్టీషనింగ్ అనేది ప్రాసెస్ అవుతుంది, రైట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే డ్రాబ్యాక్, కేర్ఫుల్ గా మనం ప్లాన్ చేయాలి, డేటాని ఈక్వల్ గా డివైడ్ చేయాలి, మెయింటెనెన్స్ అనేది చాలా ఓవర్ హెడ్ అయిపోతుంది. సో అది పార్టీషనింగ్. సో నెక్స్ట్ సెషన్ లో రిమైనింగ్ ఉన్న ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.